నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. యూట్యూబర్ వైష్ణవి మృతి తర్వాత మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ కేసు సంచలనమైంది. భర్త హరిబాబు చాలా దారుణంగా యూట్యూబర్ వైష్ణవిని కత్తితో పొడిచి చంపేశాడు. ఇక్కడే సమాధి చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు దృశ్యాల్లో. సొంత అన్న ఏ విధంగా బాధపడుతున్నాడో చూడండి. ఆ సమాధి మీద పడుకొని, "అమ్మా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా? చిట్టి, నీకు న్యాయం జరిగే విధంగా నేను పోరాటం చేస్తానురా. నువ్వు మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావురా" అని చెప్పి చాలా బాధపడుతూ ఇక్కడ సమాధి దగ్గర వైష్ణవి చనిపోయి సమాధి అయిన తర్వాత రెండవ రోజు ఇక్కడ పరిస్థితిని మీరు చూడొచ్చు. ఆ అన్న ఎంత బాధపడుతున్నాడు చూడండి. "చిట్టి తల్లి, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా? వాణ్ణి వదిలిపెట్టను, ఎక్కడున్నా సరే వెంటాడతాను వాణ్ణి" అంటూ అక్కడ ఆ సమాధి మీదే పడుకొని ఎంత బాధకు గురవుతూ ఉన్నాడో చూడండి ఒక్కసారి. సమాధి దగ్గర అన్నలందరూ వస్తా ఉన్నారు. రెండో రోజు, మూడో రోజు, "మేము ప్రతిరోజు ఇక్కడికి వస్తాం. ఇంత ఎండ కొడుతుంది. ఈ ఎండలో కూడా లోపల నా చిట్టి తల్లి ఎండకు అసలు ఏ విధంగా తట్టుకుంటుంది" అని ఆ అన్న మాట్లాడుతుంటే నిజంగా కళ్ళెమ్మట నీళ్ళొస్తున్నాయి. ఒక పరదా లాంటిది, ఒక దుప్పటి లాంటిది తీసుకొచ్చి దీని మీద కప్పాలి. ఇంత ఎండ కొడుతుంది. లోపల నా చిట్టి తల్లికి ఎంత వేడుంటుంది అని చెప్పి చాలా బాధతో అతను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వైష్ణవిని నమ్మించి, మోసం చేసి, ప్రేమగా చూసుకుంటానని చెప్పి అర్ధరాత్రి దాటిన తర్వాత కత్తితో పొడిచి చంపేంతటి పరిస్థితి వచ్చిందంటే వాడు ఎలాంటి నరరూప రాక్షసుడో, వాడిని చాలా అంటే చాలా కఠినంగా శిక్షించాలి. పోలీసులు ఏం చేస్తారో మాకు తెలీదు. మాకు అసలు న్యాయం జరుగుతుందా అన్న భయం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడండి, ఆ అన్న, సొంత అన్న వైష్ణవి సమాధి మీద పడుకొని ఎంత విలపిస్తున్నాడు చూడండి. ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు చూడండి. నిజంగా పగోడికి కూడా ఈ కష్టం రాకూడదు అంటూ నిజంగా చెల్లెల్ని అభిమానించే ప్రతి అన్న గుండె కూడా బరువెక్కుతున్నటువంటి దృశ్యం. మొత్తం 13 నుంచి 16 మంది అన్నలున్నారండి. ఆ కుటుంబం మొత్తం వారసత్వంలో 16 మంది వరకు అన్నలుంటే, ఆ అన్నలందరికీ కూడా ఒకే ఒక్క చిట్టి తల్లి వైష్ణవి. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ, ఇన్‌స్టాలో వీడియోలు చేస్తూ, చిన్న చిన్న వీడియోలు చేస్తూ మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సుపరిచితురాలు. అసలు మా ఇంట్లో కూడా ఇలాంటి ఆడపిల్ల ఉంటే బాగుంటుంది కదా! ఇంత చలాకీగా, ఇంత యాక్టివ్‌గా ఉండే ఆడపిల్ల మా ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది కదా! అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ ఊళ్ళో వాళ్ళు అనుకుంటా ఉంటారు. ఎందుకంటే ఈ ఊళ్ళో వైష్ణవి అందరికీ సుపరిచితమే. ప్రతి గల్లీలో వాళ్ళు కూడా, ఎందుకంటే యూట్యూబ్ వీడియోలు చేస్తూ చాలా సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ ప్రతి ఒక్క చిన్న విషయం కూడా యూట్యూబ్‌లో పెడుతుంది కాబట్టి ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను ఇంతకుముందు కూడా అక్కడ కాలనీ వాసుల్లో అందరినీ కూడా అడిగితే, ఇంత మంచి అమ్మాయిని చంపడానికి వాడికి అసలు చేతులు ఎట్లా వచ్చాయని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సమాధి దగ్గర పరిస్థితి చూడండి. ఇంత ఎండ ఎండ ఉన్నటువంటి సందర్భంలో సమాధి